టాలీవుడ్ స్టార్ నిర్మాత దిల్ రాజు షాకింగ్ నిర్ణయం తీసుకున్నాడు. ఇక నుంచి తన సినిమాలకు సంబంధించిన ట్రైలర్స్, టీజర్స్ కు వచ్చే వ్యూస్ ను కొనాలనుకోవడం లేదని, ప్రేక్షకులు ఎంతవరకు నచ్చితే అంతవరకే చూస్తారని చెప్పుకొచ్చాడు. స్టోరీలో ఉంటుంది కానీ ఇది టోటలీ డిఫరెంట్ ఫిలిం. సో థియేటర్ ఎక్స్పీరియన్స్ ఫిలిం. థియేటర్లో చూసినప్పుడు ప్రేక్షకులకు డెఫినెట్గా ఆ ఎపిసోడ్స్ కానీ అవి కానీ మంచి ఎక్స్పీరియన్స్ ఇస్తాయి. సో నితిన్, ఇందాక లయా గారు కొంచెం ఎమోషనల్గా ఉన్నారు. అలాగే మనకు అర్థమైతే లయా గారు ఈజ్ రీఎంట్రీ, మళ్ళీ వచ్చేసానని చెప్పారు. ఎస్, ఈ సినిమాకి నితిన్కి సరి అయిన సిస్టర్ కావాలి. ఈ సినిమా ఈ స్టోరీ అనుకున్నప్పుడు చాలామంది తర్వాత లయా గారు యుఎస్లో ఉన్నారు, ప్రాక్టికల్గా జరగదని వేణు మాట్లాడి కథ చెప్పి ఆవిడని మళ్ళీ రిటర్న్ తీసుకురావడం, అది ఇలాంటి సినిమా ద్వారా వస్తున్నందుకు, తమ్ముడు అంటే డైరెక్ట్ ఆవిడ స్టోరీయే, అక్క తమ్ముడు స్టోరీ కాబట్టి. సో లయా గారు మళ్ళీ తెలుగు ఇండస్ట్రీ కంబ్యాక్ రావడం వెల్కమ్ అండి. ఈ సినిమా తర్వాత కూడా, ఎందుకంటే మీ స్వయంవరం సినిమాలో ఎప్పుడు సాంగ్ మేము హమ్ చేస్తూనే ఉంటాం, కీరవాణి రాగంలోని. ఇందాక మీరు అన్నారు కదా, మేము కూడా అప్పుడు సినిమా ఫీల్డ్లోకి అప్పుడప్పుడు వచ్చాను. సో అలా లయా గారికి మళ్ళీ రీఎంట్రీ. సో కాంతారా తర్వాత వేణు అంటే ఈ సినిమాని డిజైన్ చేసుకున్నప్పుడే డిఫరెంట్గానే అప్రోచ్ అవ్వాలని ప్రతి ఒక్కరిని ఈ సినిమాకి కావాల్సిన అన్ని పాత్రల్ని డిఫరెంట్గానే చూసి సెలెక్ట్ చేసుకునేలా కాంతారా తర్వాత అమ్మాయిని సెలెక్ట్ చేయడం. నితిన్, ఎస్, తమ్ముడు నితిన్ ఈజ్ చాలా ఇంపార్టెంట్ ఫిలిం నితిన్కి ఇప్పుడు. సో ట్రైలర్ చూసిన తర్వాత వస్తున్న మీడియా మిత్రులు మార్నింగ్ నుంచి చూస్తూనే ఉన్నారు. మీరు ఇచ్చిన మార్నింగ్ నుంచి మీరు ఫోన్ కాల్స్ ద్వారా కావచ్చు, మెసేజ్ల ద్వారా కావచ్చు, ఇప్పుడు యూట్యూబ్లో వచ్చిన తర్వాత మెసేజ్లు వస్తున్న దాన్ని బట్టి ఎస్, తమ్ముడు డెఫినెట్గా జూలై 4th ప్రేక్షకులకి రీచ్ అవ్వటానికి అన్ని రకాలుగా రెడీ అయ్యాడు. సో ఇక అల్టిమేట్ జూలై 4th కోసం వెయిట్ చేయాల్సిందే, ఎగ్జామ్స్ రాసిన తర్వాత రిజల్ట్. పోతే ఇప్పుడు మనందరికీ తెలుసు, ఇండస్ట్రీ ఉన్న సిచ్యువేషన్లో ప్రేక్షకులని థియేటర్లకు తీసుకురావడం ఇస్ ఎ బిగ్ ఛాలెంజ్ ఫర్ సినిమా టీమ్కి, అలాగే మీడియా మిత్రులకి కూడా. అంటే మీ సపోర్ట్ నిజంగా బాగుంది అన్నప్పుడు మీ దానికి 1కి 4 సార్లు దప్పు పట్టుకొని వాయిస్తే కానీ ప్రేక్షకులు థియేటర్కి వచ్చేలాగా లేరు. సో వీలైనంత వాయించండి. మీకు ట్రైలర్. కూటమి ప్రభుత్వం తన డైవర్షన్ పాలిటిక్స్ కోసం మహిళలను పావుల్లాగా వాడుకోవడం అత్యంత దారుణమని ఎమ్మెల్సీ వరద కళ్యాణి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆమె మాట్లాడుతూ ప్రభుత్వ వైఫల్యాలను ఎత్తి చూపుతున్న సాక్షి మీడియాపై మహిళలను ఉసికొల్పి దాడులు చేయించే దిగజారుడు రాజకీయాలకు సీఎం చంద్రబాబే పాల్పడుతున్నారని మండిపడ్డారు. మళ్ళీ తిరిగి మా పార్టీ వాళ్ళ మీద ఎదురు దాడి చేయడం ఎంతవరకు సమంజసం? అసలు జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు క్షమాపణ చెప్పాలి? జగన్ ఎప్పుడైనా మహిళలకి ఏమైనా మాట అన్నారా? అసలు తీసుకుంటే మీ నాయకుడైన చంద్రబాబు నాయుడు గారి లాగా కోడలు మగబిడ్డను కంటానంటే అత్త వద్దంటుందా అని అలాంటి డైలాగ్స్ ఎప్పుడైనా జగనన్న ఏ రోజైనా అన్నారా? మరి ఎందుకు జగన్మోహన్ రెడ్డి గారి మీద ఎలాంటి మాటలు, ఎలాంటి సంస్కృతికి మీరు తెరలేపారు అని నేను అడుగుతూ ఉన్నాను. అసలు మహిళల నిరసన పేరిట గత 3 రోజులుగా చూస్తున్నాము, రాష్ట్ర వ్యాప్తంగా అరాచకాలు, అన్యాయాలు చేస్తూ ఉండే పరిస్థితి. మహిళల్ని మీ స్వార్థ రాజకీయాలకు, విష రాజకీయాలకు వాడుకోవడం ఎంతవరకు సమంజసమని నేను అడుగుతూ ఉన్నాను. అడుగడుగున కూడా మహిళలనేమో వాళ్ళకి ఇచ్చిన హామీలు మీరు అమలు చేయలేదు సరికదా. మీరు ర్యాలీలకి వాడుతూ ఉన్న మహిళలకైనా కనీసం మీరు తల్లికి వందనం ఇచ్చారా, ఆసరా ఇచ్చారా, చేయూత ఇచ్చారా? అది ఇవ్వడం మీద దృష్టి పెట్టండి. ఇలాంటి కుట్ర రాజకీయాలకు, విష రాజకీయాలకు మహిళల్ని వాడుకోవడం మానేయాల్సిందిగా మీకు హితవి పలుకుతూ ఉన్నాను. అలాగే ఈ సీన్లో మొత్తం కథ, స్క్రీన్ ప్లే, డైరెక్షన్ అంతా కూడా చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు చేసి మళ్ళీ తిరిగి మా పార్టీ వాళ్ళ మీద విమర్శించడం ఎంతవరకు సమంజసమని నేను అడుగుతూ ఉన్నాను. అసలు నిజం చెప్పాలంటే మహిళల్ని అడ్డం పెట్టుకొని రాజకీయాలు చేయడం, ఇలాంటి దిగజారుడు రాజకీయాలు చేయడం మొదటి నుంచి కూడా మీకు అలవాటే అనేది క్లియర్గా అర్థమవుతూ ఉంది. కాబట్టి ఎప్పటికైనా మహిళల్ని గౌరవించే పార్టీ ఏదైనా ఉందంటే అది మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ.
మా అధ్యక్షులైన జగన్మోహన్ రెడ్డి గారు. అతను ముఖ్యమంత్రిగా ఉన్నన్నాళ్ళు కూడా మహిళల్ని ఆర్థికంగా, రాజకీయంగా, సామాజికంగా ఉన్నత స్థానంలో కూర్చోబెట్టడానికి, వాళ్ళు రక్షణతో బ్రతకడానికి అన్ని చర్యలు తీసుకున్నారు. ఈరోజు తీసుకుంటే మీ తెలుగుదేశం పార్టీ, మీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక మనం చూస్తే అడుగడుగునా కూడా మహిళలకి ఇచ్చిన హామీలు తొంగలో తొక్కడమే కాకుండా, వాళ్ళకి నెట్ట నిలువుగా మోసం చేయడమే కాకుండా, వాళ్ళ రక్షణని గాలి కొదిలేసి ఈరోజు మహిళలు ఎటువంటి విధ్వంసం నుంచి వికాస పాలనకు ఏడాది పూర్తి అయ్యిందని మంత్రి లోకేష్ అన్నారు. మెగా డిఎస్సీని ఆపాలని ప్రతిపక్షం 24 కేసులు వేసిందన్నారు. ఈ రోజు చివరి కేసు కొట్టేశారని తెలిపారు. డొమెస్టిక్ పట్టుబడులలో ఏపీ నెంబర్ 1 గా ఉందన్నారు. భోగపురం ఎయిర్పోర్టు పనులు వేగంగా జరుగుతున్నాయన్నారు. అధికారంలోకి వచ్చిన తర్వాత పెన్షన్ 4000 చేశామన్నారు. సుపరిపాలన తొలి అడుగు పడింది. విధ్వంస పాలన నుంచి ఏకంగా వికాసం వైపు మన ప్రభుత్వం ప్రయాణం ప్రారంభించింది. కేంద్రంలో ప్రధానమంత్రి గారు, రాష్ట్రంలో గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఆంధ్ర రాష్ట్రంలో డబుల్ ఇంజిన్ సర్కార్ అనేది ఈరోజు నడుస్తుంది. ఒక ఉద్యోగాల విషయంలో చూస్తే మెగా డిఎస్సి ఏర్పాటు చేసి ఏకంగా 16,347 పోస్టులు ఈరోజు ప్రజాప్రభుత్వం భర్తీ చేస్తుంది. ఈ మెగా డిఎస్సిని ఎట్టి పరిస్థితులు ఆపాలని ప్రతిపక్ష పార్టీ సుమారుగా 24 కేసులు, ఈ రోజుతో 24వ కేసు కూడా డిస్మిస్ అయింది సుప్రీంకోర్టులో. 24 కేసులు వేశారు. అయినా అవన్నీ తట్టుకుని డిఎస్సి ప్రక్రియ మేము పూర్తి చేస్తున్నాం. గడిచిన 10 సంవత్సరాల్లో రాని పెట్టుబడులు ఈ సంవత్సరంలో తీసుకొస్తాం జరిగింది. 9.5 లక్షల కోట్ల పెట్టుబడి, తద్వారా 8.5 లక్షల మందికి ఉద్యోగాలు కల్పించడానికి మేము ఒప్పందాలు కుదుర్చుకున్నాం. అనేక దశల్లో ఆ ఇన్వెస్ట్మెంట్స్ ఉన్నాయి. డొమెస్టిక్ ఇన్వెస్ట్మెంట్స్లో చూస్తే ఈరోజు భారతదేశంలోనే ఆంధ్ర రాష్ట్రం నంబర్ 1 ఉంది. 16% డొమెస్టిక్ ఇన్వెస్ట్మెంట్స్లో ఆంధ్ర రాష్ట్రం రోజు జరుగుతున్నాయి. మీరు చూస్తే ప్రజాప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఒక పెన్షన్లోనే భారతదేశంలో ఏ రాష్ట్రం ఇవ్వని విధంగా మేము ఇస్తున్నాం. వృద్ధులకి 1000 రూపాయలు పెంచాం. దేశ ప్రధాని నరేంద్ర మోడీ 11 సంవత్సరాల పరిపాలన భారతదేశ చరిత్రలో సువర్ణ అక్షరాలతో లిఖించబడిందని అనకాపల్లి పార్లమెంటు సభ్యులు సీఎం రమేష్ గురువారం పార్లమెంటు కార్యాలయంలో విలేకరుల సమావేశం ఏర్పాటు చేసిన సీఎం రమేష్ ఈ 11 సంవత్సరాలలో అభివృద్ధి స్వలాభోన సంకల్ప సిద్ధి యొక్క స్వర్ణయుగంగా మార్చారు. 11 సంవత్సరాల ప్రయాణం ప్రధానమంత్రి మోదీ ఒంటరిగా 140 కోట్ల మంది భారతీయుల కృషి, త్యాగాల మరియు కలను అంకితం చేసుకోవడం ద్వారా జరిగింది. మోదీ పాలనలో పేదలకు సంక్షేమం, సూపర్ పాలన అందించడంలో సిద్ధస్తుడు. మోదీ నాయకత్వంలో ప్రభుత్వం ఇలా మారింది. ప్రతి స్పందనాత్మక బాధ్యత, విధమైన జవాబుదారీతనం, సంస్కరణ, పనితీరు, పరివర్తన. 2014 ముందు భారతదేశం అవినీతికి, మోసాలకు, బుజ్జగింపుల రాజకీయాలకు బాధపడిందని ఇప్పుడు అభివృద్ధి, ఆవిష్కరణ, పరివర్తన, రక్షణ ఎగుమతులు భారతదేశం స్వలాంభవన పొందుతున్న 30 రెట్లు పెరిగాయి. అవినీతి కుంభకోణాలపై సమయం ముగిసింది, పారదర్శకతను నిర్ధారించింది. గతంలో ప్రభుత్వ పథకాల ప్రయోజనాలు ప్రజలకు చేరలేదు. మధ్యవర్తులు నిధులను మింగేశారు. నేడు ప్రత్యక్ష ప్రయోజన బదిలీలు నిధులను నేరుగా పౌరుల ఖాతాల్లోకి జమ చేస్తున్నారని అన్నారు. ఇంతకు ముందు మనం దిగుమతులపై ఆధారపడి ఉన్నాము. నేడు మేక్ ఇన్ ఇండియా కారణంగా మనం ఎగుమతులలో ముందున్నామని, గతంలో మనం ప్రపంచంలోని పెలుసైన ఆర్థిక వ్యవస్థలలో ఒకటిగా ఉన్నాము. నేడు భారతదేశ 4వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించే మార్గంలో ఉంది. ప్రధాని మోదీ నాయకత్వంలో భారతదేశం ఇప్పుడు సాహసోపేతమైన నిర్ణయాలు తీసుకోగలరు మరియు ఉగ్రవాదానికి నిర్ణయాత్మక సైనిక ప్రతిస్పందనలతో సహా కొత్త సాధారణలను నిర్వహించగలదు. కూటమి ప్రభుత్వం మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు పూనుకున్నారని చెప్పేసి వికసిత్ భారత్లో 2047కి ఇవన్నీ కూడా మొత్తం ప్రతి ఒక్క చిన్న రైల్వే స్టేషన్ కూడా ఆధునీకరించి ముందుకు పోవాలని చెప్పేసి ఈరోజు రోడ్లు చూస్తే ప్రపంచ స్థాయికి మనమే ముందున్నాం. దాదాపు అమెరికాలో ఎన్ని కిలోమీటర్ల రోడ్లు ఉన్నాయో మన ఇండియాలో కూడా అన్ని విధంగా రోడ్లు ఉన్నాయి. ఇంకా ముందు కూడా చాలా డెవలప్మెంట్స్. గ్రీన్ఫీల్డ్ చెన్నై టు బెంగళూరు అయితే
చంద్రబాబు సీఎంగా బాధ్యత చేపట్టి నేటికి ఏడాది. ఎన్నికల ముందు ఎన్నో వాగ్దానాలు చేశారు. సూపర్ 6 అంటూ ఊదరగొట్టారు. అధికారం ఇస్తే అన్ని చేస్తా అని నమ్మించారు. ఏడాది పాలన సందర్భంగా చంద్రబాబు రాష్ట్ర ప్రజలకు సమాధానం చెప్పాలి అని ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు షర్మిల డిమాండ్ చేశారు. రేపు చంద్రబాబు గారు గవర్నమెంట్ ఫామ్ అయి సంవత్సరం రోజులు పూర్తి చేసుకోబోతున్నారు. చంద్రబాబు గారిని సూటిగా ప్రశ్నిస్తున్నాం. చంద్రబాబు గారు, మీరు ముఖ్యమంత్రి కావడానికి ఎన్నో వాగ్దానాలు చేశారు. మేనిఫెస్టోలో ఎన్నో అంశాలను పెట్టారు. సూపర్ 6 మరి ముఖ్యంగా ప్రతి సభలోనూ ఊదరగొట్టారు. సూపర్ 6 నేను అమలు చేస్తానని ప్రజలందరినీ నమ్మబలికించారు. మరి ఈ రోజు సంవత్సరం రోజులు అయిపోయింది. సూపర్ 6 ఏమైంది చంద్రబాబు గారు అని కాంగ్రెస్ పార్టీ ప్రశ్నిస్తుంది. సూపర్ 6 సూపర్ ఫ్లాపేనా? చంద్రబాబు గారు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. సంవత్సరం రోజులు అయిపోయింది. మీరు వాగ్దానాలు చేశారు. సంవత్సరం రోజులు దాటిపోయింది. అంటే ఈ వాగ్దానాలు నిలబెట్టుకునే ఉద్దేశం ఉందా లేదా? ఏదైనా వాగ్దానాలు చేసి అధికారంలోకి వస్తే అధికారంలోకి వచ్చిన వెంటనే ఆ వాగ్దానాలు నిలబెట్టుకుంటారు అని ప్రజలు అనుకుంటారా? లేకపోతే ఇలా కాలయాపన చేసుకుంటూ ఆఖరి సంవత్సరంలోనో లేకపోతే మళ్లీ ఎలక్షన్లకు పోకముందో మీరు వాగ్దానాలు నిలబెట్టుకునే ఉద్దేశం మీకేమైనా ఉందా? ప్రజలకు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. సూపర్ 6 లో భాగంగా చంద్రబాబు గారు మరి ముఖ్యంగా రైతులకి ప్రతి ఏడాది 20,000 రూపాయలు ప్రతి రైతుకి ఇస్తానన్నాడు. ఇప్పటికి 54 లక్షల రైతు కుటుంబాలు ఎదురు చూస్తూనే ఉన్నాయి. ఇంతవరకు రైతులకు ఇచ్చింది లేదు చంద్రబాబు గారు. రైతులను మోసమే చేశారు సంవత్సర కాలం పాటు రైతు భరోసా పథకం కింద. అంతేకాదు తల్లికి వందనం అనే పథకం ప్రతి బిడ్డకు 15,000 రూపాయలు ఇస్తానన్నాడు చంద్రబాబు గారు. ఎంతమంది బిడ్డలుంటే అంతమందికి ఇస్తానన్నాడు చంద్రబాబు గారు. ఒకరుంటే ఒకరికి, ఇద్దరుంటే ఇద్దరికి, ముగ్గురుంటే ముగ్గురికి, నలుగురుంటే ఏకంగా 60,000 రూపాయలు ఇస్తానన్నాడు చంద్రబాబు గారు. ఇది నేను చెప్తున్న మాట కాదు. చంద్రబాబు గారు ఎన్నికల సమయంలో ఆయన మాట్లాడిన మాటలు ఇవి. మరి నలుగురు బిడ్డలుంటే 60,000 ఇస్తానన్న చంద్రబాబు గారు ఒక్క బిడ్డకైనా కూడా కనీసం ఒక్క బిడ్డ వేసుకున్నా కూడా 84 లక్షల మంది తల్లులు ఎదురు చూస్తున్నారు. ఒక్క బిడ్డకి వేసుకున్న కుటుంబంలో ఒక్క బిడ్డకి ఇచ్చినా 15,000 రూపాయలు. మరి చంద్రబాబు గారు ఇంతవరకు ఒక్క తల్లికి వందనం పథకం కింద ఒక్కరికి కూడా ఇచ్చింది లేదు. సూపర్ 6 లో భాగంగా తల్లికి వందనం పథకం మీద కూడా చంద్రబాబు గారు మోసమే చేశారు. నిరుద్యోగుల కోసం 3,000 రూపాయలు నిరుద్యోగ వృద్ధి ఇస్తానన్నాడు చంద్రబాబు గారు. దాదాపు 50 లక్షల మంది బిడ్డలు ఉద్యోగాలు రాక ఇంతవరకు ఎదురు చూస్తూనే ఉన్నారు. ఇప్పటికీ కూడా చంద్రబాబు గారు అరచేతిలో వైకుంఠం అన్నట్టు 3D గ్రాఫిక్స్ లో సినిమాలు చూపిస్తున్నారు, మంచి మంచి మాటలు చెప్తున్నారు, కానీ బిడ్డలకు విశాఖ గాజువాక స్టీల్ ప్లాంట్ పోలీస్ స్టేషన్ పరిధిలో యువకుడు మిస్సింగ్ కేసు కాస్త సంచలనంగా మారింది. గత నెల 5వ తేదీన శరణ్ కుమార్ అనే యువకుడు వాకింగ్ చేస్తుండగా కనిపించకుండా పోయాడు అని తల్లిదండ్రులు స్టీల్ ప్లాంట్ పోలీసులకి ఫిర్యాదు చేశారు. నా పేరు వాసవి అండి. వంశీ వాళ్ళ వైఫ్ ని. ఇలా గత కొన్నేళ్లుగా ప్లాంట్ స్టేషన్ వాళ్ళు ఇబ్బంది పెడుతున్నారు మా ఆయన్ని. ఏ తప్పు లేకుండా ఎంత ఇదిగా అన్యాయంగా కేసులో ఇరికించాలని చూస్తున్నారు. అన్ని ప్రూఫ్స్ ఉన్నాయి, ఎవిడెన్స్ అన్నీ ఉన్నాయి. కొట్టినవాడు బుర్రకి దెబ్బ తగిలింది అంటున్నారు. తనది ఏ విధంగా చెప్తున్నాడో తెలీదు. తనది ఒక్కటి కూడా నిరూపించట్లేదు. అన్ని ఆధారాలు నా దగ్గర ఉన్నాయి. కొట్టినవాడే విక్నెస్ అని చెప్పేసి పోలీసులు రిమాండ్ కట్టాలని చూస్తున్నారు. నైట్ May 5 కొట్టారని చెప్తున్నారు. చరణ్ అనే అబ్బాయిని కొట్టారని అంటున్నారు. కానీ పేరు కూడా మాకు అంతగా తెలియదు. అబ్బాయి పేరు కూడా ఎవరో కూడా తెలియదు. తను May 5 కొట్టారని చెప్తున్నారు. 28వ తారీఖు నుంచి తనని ఎంక్వైరీకి పిలిచి ఇబ్బందిగా పెడుతున్నారు. అప్పటి నుంచి డైలీ ఎంక్వైరీ చేస్తున్నారు కదని మేము ఏం అనలేదు. మీరు చూస్తారు కదా ఎంక్వైరీ చేస్తున్నారు, ఏది ప్రూఫ్ లేకుండా ఎలాగ ఇచ్చేస్తారని మేము కూడా మాట్లాడుకుని ఉన్నాము. ఇప్పుడు ప్రూఫ్స్ అన్నీ మా దగ్గర ఉన్నాయి. 5వ తారీఖు May 5ని మేము అన్ని ఎంక్వైరీ చేసి తీసి సీసీ ఫుటేజెస్ మొత్తం అన్ని ఎంక్వైరీ చేసి తీస్తే అంతా మేము ఇంటి దగ్గర కిరాణా షాప్ రన్ చేసుకుంటూ షాప్ దగ్గర ఉన్నాం. ఏ తప్పు లేకుండా అన్యాయంగా కేసులో ఇరికించాలని చూస్తున్నారు. ఆ రోజు మొత్తం బయట కిరాణా షాప్కి వెళ్ళి సామాన్లు తెచ్చుకొని సీడీఎం దగ్గర అన్నీ ఉన్నాయి. అన్ని ప్రూఫ్స్ మా దగ్గర ఉన్నాయి. ఇప్పుడు ఏ విధంగా తిన్ని కేసులో ఇరికించాలని చూస్తున్నారో మాకు న్యాయం కావాలండి. న్యాయం జరగాలి. అసలు ఏ విధంగా కొట్టినవాడు చెప్పింది విక్నెస్ అని చెప్తున్నారు. అది కాకుండా ఇంకేమున్నాయి? సీసీ ఫుటేజ్ కావాలి మాకు. ఏ విధంగా తప్పు చేశారని అన్యాయంగా కేసులో పెట్టాలని చూస్తున్నారు. మాకు మాత్రం న్యాయం జరగాలి. ఏ సంబంధం లేదండి. తను ఇప్పటికి వచ్చి చూడలేదని కూడా చెప్తున్నారు. తన్ని ఎటువంటి సంబంధం కూడా లేదు. ఇలా మాకు న్యాయం అయితే జరగాలండి. తెలీదు అన్న.
మొబైల్లో అది 10 years బ్యాక్ ది ఫేస్బుక్ లో ఫొటోస్ తీసి ఇప్పుడు వచ్చి మాకే తెలియదు ఆ ఫొటోస్. 10 years బ్యాక్ దా ఫొటోస్ చూపించి తినని చెప్పి చూపిస్తున్నారు. మొన్నటి వరకు ఒకరు అన్నారు, మొన్నటి వరకు ఇంటి పేర్లతో సహా సరస్వతి వంశీ అన్నారు, ఇంకొక అబ్బాయిని సంపంగి శివ అని కూడా చెప్పారు. ఇప్పుడు తనని నైట్ నుంచి 3 రోజుల నుంచి తనైతే కేసులో ఎటువంటి ఇన్వాల్వ్ కూడా చేయకుండా తిన నైట్ 12 గంటల నుంచి తీసుకెళ్లి మార్నింగ్ 6 గంటల వరకు స్టేషన్లో ఉంచకుండా తీసుకెళ్లి ఎక్కడికో తీసుకెళ్లి కొట్టేసి తీసుకొచ్చారండి. ఇప్పుడు మాకైతే న్యాయం జరగాలండి. ప్లాంట్ స్టేషన్ లో ఉన్నారండి. టీడీపీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి సంవత్సరం పూర్తయినప్పటికీ జిల్లాలో ఎన్నికల్లో ఇచ్చిన ఒక్క వాగ్దానం కూడా ఎందుకు అమలు చేయలేదని సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి డి గోవిందరావు, కార్యదర్శి వర్గ సభ్యులు బి కృష్ణమూర్తి, పి తేజేశ్వరరావు ప్రశ్నించారు. గౌరవ పాత్రికేయులకు నమస్కారం. టీడీపీ కూటమి అధికారంలోకి వచ్చి సంవత్సరం పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా ఎన్నికల సందర్భంగా ఈ శ్రీకాకుళం జిల్లాలో ఇచ్చిన ఏ ఒక్క హామీ కూడా అమలు చేయలేదు. ఎందుకు అమలు చేయలేదని చెప్పి ఈరోజు వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు గారిని మేము అడుగుతున్నాం. ఈ జిల్లాలోని ఎన్నికల సందర్భంగా ఈ పెండింగ్ ప్రాజెక్టులు పూర్తి చేస్తామని చెప్పినారు. జిల్లాలో ఐటీడీఏ ఏర్పాటు చేస్తామని చెప్పినారు. జీడికి గిట్టుబాటు ధర ఇచ్చి జీడి బోర్డుని ఏర్పాటు చేస్తామని చెప్పినారు. అదేవిధంగా ఈ భవిష్యత్తులో నిర్వాసితులకి స్పెషల్ ప్యాకేజ్ ఇస్తామని చెప్పినారు. అదేవిధంగా రిమ్స్ అప్గ్రేడ్ చేస్తామన్నారు. ఏ ఒక్క హామీ కూడా ఈ ఏడాది కాలంలో అమలు చేయలేదు. సరే కదా, ఈ రోజు సముద్ర తీర ప్రాంతంలో ఉండే భూమంతా కూడా కార్పొరేట్ సంస్థలకి అప్పచెప్పడానికి ప్రయత్నాలు చేస్తుంది. ఇది సరైనది కాదని చెప్పి ఇవాళ సిపిఎం పార్టీగా మేము తెలియజేస్తాం. ఈ రోజు ఈ శ్రీకాకుళం జిల్లాలో 1,00,000 పైన గిరిజనులు ఉన్నారు. వారికి ఐటీడీఏ లేకపోవడంతో ఇవాళ తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. గిరిజన భూములన్నీ కూడా తప్పుడు పత్రాలు సృష్టించి గిరిజనేతలు ఆక్రమించుకుంటారు. ఐటీడీఏ లేకపోవడం వల్ల తీవ్ర ఇబ్బందులు పడతారు. కానీ ఈ ప్రభుత్వం ఇచ్చిన హామీని ఉల్లంఘించింది, ఇంతవరకు అమలు చేయలేదు. వెంటనే అమలు చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తాం. జీడికి గిట్టుబాటు ధర లేకపోవడంతో రైతాంగం ఈరోజు తీవ్ర దోపిడీకి గురవుతుంది. దానికి సంబంధించి గిట్టుబాటు ధరను ప్రకటిస్తామన్నారు. మీరు తక్షణమే ప్రకటించి రైతాంగాన్ని ఆదుకోవాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. అలాగే ఈ రోజు పెండింగ్ ప్రాజెక్టులు ఉన్నాయి. భవిష్యత్తుకు సంబంధించి మీరు ఆఫ్షోర్కి సంబంధించి అదేవిధంగా నారాయణపురానికి సంబంధించి మీరు నిధులు కేటాయించలేదు. ఈ రోజు పెండింగ్ ప్రాజెక్టులు కానీ మీరు పూర్తి చేస్తే శ్రీకాకుళం జిల్లాలో 10,000 కోట్ల రూపాయల ఆదాయం వస్తుంది. ఈవేళ శ్రీకాకుళం జిల్లా అభివృద్ధి అవుతుంది. కానీ మీరు ఒక్క పైసా కూడా ఈ రోజు పెండింగ్ ప్రాజెక్టులకి మీరు డబ్బులు కేటాయించడం లేదు. డబ్బులు కేటాయించబడుతో ఈ జిల్లా అది ప్రభుత్వం నిర్లక్ష్యం వల్లే ఈ శ్రీకాకుళం జిల్లా వెనుకబడుతుంది. అందుకోసం పెండింగ్ ప్రాజెక్టులకు వెంటనే నిధులు కేటాయించి శివర భూముల వరకు 2 పంటలకు మీరు నీరు ఇవ్వాలని చెప్పి మీరు సిపిఎం పార్టీగా డిమాండ్ చేస్తాం. అదేవిధంగా నిర్వాచనకు సంబంధించి సీఎం చంద్రబాబు మాస్ వార్నింగ్. ఈ నెల 20న అన్నదాత సుఖీభవ అమలు చేస్తామని సీఎం చంద్రబాబు చెప్పారు. ఆగస్టు 15 ఆర్టీసీ ఉచిత ప్రయాణ సౌకర్యం అమలు చేస్తామని పేర్కొన్నారు. దీంతో సూపర్ 6 పూర్తవుతుందని, ఎవరైనా ఇక ఈ విషయం మాట్లాడితే 4 మందమని గుర్తుంచుకోవాలన్నారు. లేకపోతే కాదని ఎలక్షన్ ముందు మనం విన్యాసాలు చూసాం. ఈరోజు సుజావుగా ఎక్కడ డిస్టర్బెన్స్ లేకుండా టెక్నాలజీ ఆడిటింగ్ చేసి మళ్ళా ఐవీఆర్ఎస్ పంపించి సాటిస్ఫాక్షన్ 85 నుంచి 90%. ఒకరిద్దరు డబ్బులు తీసుకున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓట్లో లేకుంటే ఇంకోటి ఉండొచ్చు, కానీ అట్మోస్ట్ సిన్సియర్గా వాళ్ళు హ్యాండ్ ఓవర్ చేసి వాళ్ళకి ఇచ్చిన డబ్బులు కూడా మర్యాదపూర్వకంగా దానికి కూడా తెప్పిస్తున్నాం. ఏదో డబ్బులు ఇస్తున్నామని వాళ్ళని తక్కువ చూడొద్దండి, గౌరవప్రదంగా ఇవ్వాలి అనేది కూడా చేసే పరిస్థితికి వచ్చాం. దట్ ఈజ్ అవర్ కమిట్మెంట్. ముందు రోజు ఇస్తున్నాం. సెలవు అయితే 1 డే ముందు. ఎప్పుడో జరిగాయండి ఇవన్నీ. దట్ ఈజ్ అవర్ కమిట్మెంట్. ఆ కమిట్మెంట్ నెరవేరుస్తున్నాం. మీరు చెప్పినట్టు ఒక ప్రోగ్రాంలో ఒక రోజు 10,000 కోట్లు, 67 లక్షల మంది పిల్లలకి. అయితే ఈ డబ్బులు కూడా మనం ఇచ్చేది ప్రజలు కూడా ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. ఈ డబ్బుల్ని ఏదో వచ్చింది కాబట్టి ఖర్చు పెట్టేద్దామని కాకుండా, నేను ఏదైతే మాట్లాడుతున్నానో మీరు శాశ్వతంగా పేదరికం నుంచి పైకి రావడమే కాకుండా ఆర్థిక పరిస్థితులు మెరుగుపరుచుకొని మీరు కూడా బెటర్ లివింగ్ స్టాండర్డ్స్కి రావాలి. దాన్ని కూడా గైడ్ చేస్తాం.
వెల్ఫేర్ అనేది ఎంపవర్మెంట్కి దారితీయాలి. అంతేగాని వెల్ఫేర్ అనేది ఎప్పటికీ ఆధారపడే పరిస్థితి రాకూడదు. అలాంటి దానికోసం శ్రీకారం చుడతాం. విల్ వర్క్ ఇట్ అవుట్ హౌ టు గైడ్ దెమ్. Now, can you tell me anywhere in the country, any political party is having this type of background? I'm asking straight question.